తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం కూడా. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో అటువంటి ఎంత లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు కూడా ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా స్వామివారి దర్శనం అయ్యే విధంగా స్వామివారి కటాక్షంతో జరిగిపోయి ఉండే పరిస్థితిలో ఈ దుర్ఘటన జరగడం అనేది చాలా బాధాకరం. కూటమి ప్రభుత్వం ఈ సంఘటన జరిగిన తీరుపై స్పందించిన ఇది కూడా ఈరోజు కూడా సంఘటన జరిగి 6 రోజులైనా కూడా దానికి కారణాలు ఎవరు, దోషులు ఎవరు, ఎవరి మీద కేసులు బుక్ చేయాలనే ప్రక్రియే ఇంతవరకు స్టార్ట్ కాలేదు. తప్పకుండా కూటమి ప్రభుత్వం భక్తులంతా ఎంతో ఆందోళనతో ఉండే సంఘటన ఇది. ఎందుకంటే మళ్ళీ అట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇది తప్పకుండా కోఆర్డినేషన్ లోపం వల్ల, అధికారుల మధ్య సమన్వయం లోపం ఉంది, పోలీస్ వ్యవస్థ సరిగా అక్కడ పటిష్టంగా లేనందువల్లే జరిగింది. కాబట్టి దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై కేసులు బుక్ చేసి చట్ట ప్రకారం కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ద్వారా అయినా కోరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారేమో క్షమాపణ చేసి సరిపోయింది అన్నారు. టీటీడీ చైర్మన్ గారేమో ఇద్దరి మధ్య కొంత ఎవరు ఏం మాట్లాడినా జరిగిన సంఘటన చాలా బాధాకరం, చాలా దుర్ఘటన. దట్టు వైకుంఠ ఏకాదశి పర్వదిన దర్శనం కోసం వచ్చిన భక్తులు జరగడం చాలా విచారకరం. మనం సారీ ఏం చెప్పినా కూడా, క్షమాపణలు చెప్పినా కూడా పోయిన ప్రాణాలు తీసుకురాలేం. కానీ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇట్లాంటి సంఘటన పునరావృతం కాకుండా అధికారులు కూడా జాగ్రత్తగా ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ముందుకు పోయే విధంగా ఉండాలి. అంటే తప్పకుండా దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నప్పుడే దానికి సమగ్ర న్యాయం జరిగినట్టు భావించగలం. ప్రభుత్వ వైపులు అంటారా, అధికారుల వైపు? అధికారులు ఎవరి తరఫున పనిచేస్తారు? ప్రభుత్వం తరఫునే. నేను ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాదు కదా అధికారులు పనిచేసేది. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ అధికారులు. కాకపోతే ఇక్కడ ఏంటంటే టీటీడీ సపరేట్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ సపరేట్. కాబట్టి టీటీడీ అధికారులు, పోలీసు అధికారులు సమన్వయం చేసుకొని ఉంటే క్యూల దగ్గర తోపులాట్లు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుని ఉండొచ్చు. ఆ లోపం కనిపిస్తుంది మనకు క్లియర్గా. అందుకనే ప్రభుత్వం దీన్ని చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే దీనిపై సమగ్రమైన ఎంక్వైరీ చేయించి విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కేసులు బుక్ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. అటువంటి సంఘటన జరిగింది. అది ఏమన్నా మనస్పర్ధలు ఉన్న వాళ్ళు ఇంటర్నల్గా చూసుకోవాల్సింది, కానీ బయట భక్తులకి అసౌకర్యం కలిగించే కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి మేము భావిస్తున్నాం. 2025 కానీ ఆ తర్వాత వచ్చే సంవత్సరంలో కానీ తప్పకుండా వైసీపీ పార్టీ ఇంకా పటిష్టమయ్యే కార్యక్రమం రాబోయే రోజుల్లో జరుగుతుంది. తప్పకుండా ప్రజలు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వం హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయక ప్రజలు ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే సంక్రాంతి శోభ పల్లెల్లో కనపడాలి. అట్లాంటి శోభ కూడా, ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు, విలేకరులుగా పాత్రికేయులు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే అదే వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇప్పటికీ రకరకాల పథకాల ద్వారా వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ అయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిస్థితి లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. తప్పకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం, ఎంఆర్ఓ గ్రామాలకు తిప్పుతున్నాం అని మాట్లాడుతున్నారు. అంతకన్నా బ్రహ్మాండంగా గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఎంఆర్ఓలతో పని లేకుండా గ్రామాల్లోనే వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మేము చేసిన మేలు కన్నా గొప్పదా ఇది.